హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా దగ్గర ఒక సీక్రెట్ హార్డ్ డిస్క్ వచ్చింది. ఆ హార్డ్ డిస్క్ నేను తీసుకుని చెక్ చేస్తే హెడ్ ఇష్యూ ఉంది, హెడ్ ప్రాబ్లం ఉందన్నమాట. హెడ్ ఏమిటంటే అందులో 0 బ్యాడ్ ఉంది, 1 గుడ్ ఉంది. నేను మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్న మరో హెడ్ తీసుకుని రీప్లేస్ చేస్తున్నాను. ఆ పాత హార్డ్ డిస్క్లోని హెడ్ పనిచేయని హెడ్ని తీసేస్తున్నాను. ఆ హెడ్ని బయటకు తీసాను. ఇప్పుడు నేను దాన్ని చెక్ చేస్తే 0 బ్యాడ్ ఉంది. నేను మిషన్లో చెక్ చేశాను ముందు, అది కూడా అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. వేరే హార్డ్ డిస్క్లో నుంచి గుడ్ కండిషన్లో ఉన్న హెడ్ని తీస్తున్నాను అందులో పెట్టడానికి. ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్న హార్డ్ డిస్క్ అనమాట. దీని హెడ్ నేను బయటకు తీశాను. తీసి ఏదైతే ప్రాబ్లం ఉందో అందులో పెట్టిస్తాను హెడ్ని. పెట్టిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి బిగిస్తున్నాను. ఇప్పుడు అది హార్డ్ డిస్క్ ఇప్పుడు డేటా చూపిస్తాను. ఇప్పుడు నేను డేటా రికవరీ టూల్లో పెడుతున్నాను, మిషన్లో పెడుతున్నాను. ఇదిగో హార్డ్ డిస్క్. ఇక్కడ నేను ఇప్పుడు హెడ్ రీప్లేస్ చేసిన హార్డ్ డిస్క్. దీనికి పవర్ కనెక్షన్ ఇస్తున్నాను, మిషన్లో పెట్టాను. దీన్ని చెక్ చేస్తున్నాను, చూడండి. దీన్ని ఇమేజ్ చేస్తున్నాను. హార్డ్ డిస్క్ వర్కింగ్ కండిషన్లో వచ్చింది, చూపిస్తాను. వర్కింగ్ కండిషన్లో వచ్చినట్లు ఆ హార్డ్ డిస్క్ని ఇమేజ్ చేస్తున్నాను. ఇమేజ్ అంటే హార్డ్ డిస్క్ టు హార్డ్ డిస్క్ డూప్లికేట్ హార్డ్ డిస్క్. ఇదిగో వర్కింగ్ కండిషన్ వచ్చిన హార్డ్ డిస్క్, సీరియల్ నెంబరు, మోడల్ నెంబరు, పార్ట్ నెంబర్ అన్నీ కనపడతాయి. నేను డూప్లికేట్ హార్డ్ డిస్క్ మరొక ప్లేస్లో సేవ్ చేస్తున్నాను అన్నమాట. అది ఇమేజ్ చేస్తున్నాను. ఇమేజ్ అనేది ఈ విధంగా వెళ్తుంది, ఎందుకంటే నాకు డేటా కనిపించలేదు, అందుకోసం ఇమేజ్ చేస్తున్నాను. ఇమేజ్ చేసిన తర్వాత డేటా రికవరీ